పార్ట్ 3. ఒకరోజు భోజనం తీసుకుని యజమాని గదిలోకి వెళ్లిన హీరోయిన్ కు అక్కడ టీవీలో ఒక ముద్దు సీన్ కనిపిస్తుంది. అది చూసి ఆమె వెంటనే బయటకు వచ్చేస్తుంది. మరుసటి రోజు యజమాని పుట్టినరోజు కావడంతో ఆమె అతనికి శుభాకాంక్షలు చెప్పి తనే సొంతంగా కుట్టిన ఒక చొక్కాను కానుకగా ఇస్తుంది. అతను దాన్ని ఆనందంగా స్వీకరించడమే కాకుండా వెంటనే వేసుకుని వచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇదే వేసుకుని ఆఫీస్కి వెళ్తారా అని ఆమె అడగ్గా అతను ఎంతో సంతోషంగా అవును అని చెప్పి వెళ్తాడు. తర్వాత ఒక హోటల్లో యజమాని తన స్నేహితుడితో కలిసి ఉన్నప్పుడు ఒక అమ్మాయి అతన్నే చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అదే అమ్మాయి యజమాని గది నుండి బయటికి రావడం చూసిన మన హీరోయిన్ కు అస్సలు నచ్చదు. మంచివాడు అనుకుంటే ఈ ధనవంతులంతా ఇంతేనా అని పక్కింటి పని మనిషితో బాధగా పంచుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత తన చెల్లెలి పెళ్లి ఉందని ఆమె 2 రోజులు సెలవు అడుగుతుంది. చదువుకుంటుంది అన్నావు కదా, అప్పుడే పెళ్లి ఏంటి అని యజమాని అడగ్గా నేను ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంటానంటుంది అని ఆమె ఏడుస్తుంది. యజమాని ఆమెను ఓదార్చి పెళ్లి కానుకగా కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. పెళ్లి తర్వాత యజమాని ఆమెకు ఫోన్ చేసి పెళ్లి ఎలా జరిగింది అని క్షేమ సమాచారాలు అడుగుతాడు. అంతా బాగానే జరిగిందని ఆమె చెప్తుంది. ఏదైనా ముఖ్యమైన పనుండి ఫోన్ చేశారా అని ఆమె అడిగితే లేదు ఊరికే చేశాను అని అతను అంటాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాట్లాడడానికి మాటలు రాక కాసేపు ఆ నిశ్శబ్దాన్ని అనుభవిస్తూ చివరకు ఆమె ఫోన్ పెట్టేయమంటారా అని అడిగి కాల్ కట్ చేస్తుంది. ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని అలజడి మొదలైందని ఆ క్షణం వారికి అర్థమవుతుంది. పార్ట్ 4 కావాలంటే కామెంట్ చేయండి.